వద్దన్నయ్య, ఈ ఊళ్ళో ఉన్న అందరి కుటుంబాలలో మీరున్నారు. మీరు వీడి కాలు మీద పడితే ఈ ఊరంతా వీడి కాలు మీద పడినట్టు. మేము గెలవటానికి మీరు ఓడిపోకూడదు. వద్దన్నయ్యా, నాకు వాసు వద్దు. విజయ్, ప్రేమ ప్రేమ అన్నావే, నీ ప్రేయస్ ఏమంటుందో వింటున్నావా? రేయ్, మేం మనుషులుగానే ఇద్దరం. మా మనసు ఒకటే, మా ప్రాణం ఒకటే. నేనేమనుకున్నానో తను కూడా అదే చెప్పింది. ఆయన కాపాడబట్టే విజయ్ ఈ రోజు ప్రాణాలతో ఉంది. మాకు ప్రాణభిక్ష పెట్టిన వారు ఆయన. అలాంటి ఒక మనిషిని కాళ్ళ మీద పడితేనే మాకు జీవితం వస్తుంది అనుకుంటే జీవితమే మాకు వద్దురా. ఇదొక ఆడపిల్లేనా? దీనికి నువ్వు నాన్నేనా లేదా బ్రోకరా? నానా, నేను ఆశపడ్డాను ఒకే కారణంతో వీడి దగ్గర అవమానపడాలా? వీడెవరు నాన్న నన్ను వద్దని చెప్పడానికి? ఇప్పుడు నేను చెప్తున్నా, వీడు నాకు వద్దు, వద్దు వద్దు. నిజంగా అంటున్నావమ్మా? అవును నాన్న, వీడు నాకు వద్దు, నాకు వద్దు డాడీ. నా బిడ్డ అక్కర్లేదని చెప్పింది, కొట్టి చంపేయడం వాణ్ణి.
రే, బండ్రా. బండ్రా, డాక్టర్ పిలవండి. అమ్మా. రే, డాక్టర్ పిలవండిరా, తొందరగా. ఏమయ్యో మార్తాండావు, దేవుడు గుళ్ళో లేడయ్యా, నీ పక్కనే ఉన్నాడు. మా పేదోళ్ళ పాలిట దేవుడయ్యా ఈ కెప్టెన్. పేదవాళ్ల పక్కన ఉండడం కంటే పేదవాళ్లే లేకుండా ఉండాలనుకునే దేవుడయ్యా ఆయన. అలాంటి దేవుని శత్రువుగా భావిస్తున్నారే. ఒక్క నిమిషం. నా బిడ్డని నేనే కాపాడుకోలేకపోయాను, కానీ నేను నీకు విరోధులైనా నువ్వు నా బిడ్డను కాపాడావు. ఏ గ్రామ ప్రజల ముందైతే నువ్వు నా కాళ్ళ మీద పడాలన్నాను, అదే గ్రామ ప్రజల ముందు నేను నీ కాళ్ళ మీద పడతాను. సార్, రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కంగారు పడకండి, నేను ఆ దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నాను. నాకేం కాదండి. ఇకపై మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. అన్నయ్య, మీ ముందు నా దురదృష్టం అంతా ఓడిపోయింది. కానీ వాళ్ళతో చేరి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాను. నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎవరో కాళ్ళ మీద పట్టడం ఆయన ఉద్దేశం కాదమ్మా. తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఏమండి, నన్ను అసలు క్షమించరా? నువ్వు తప్పు చేశావని నేను అనుకుంటేనే కదా క్షమించడానికి. స్మైల్ ప్లీజ్. నా దిష్టి బొమ్మని ఎందుకు నా తగలు పెడుతున్నారు? ప్రాణాలతో నేనే వచ్చాను. హో, నన్ను తగలు పెట్టండి రా, తగలు పెట్టండి. మగవాళ్లే కదా మీరు, తగలు పెట్టండి. కౌన్సిలర్ మీటింగ్ అయితే లోపల గొడవ చేయడం, సస్పెండ్ చేస్తే బయట ధర్నాలు చేయడమా?